స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి సన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాద్. నరకాసురుడి యొక్క చెరలో ఉన్నటువంటి 16,000 మంది రాజకన్యలు కూడా ఒకేసారి శ్రీకృష్ణుని చూసి మోహించారు. మోహించి ఆయన్ని వివాహం చేసుకోవాలి, ఈయనే మాకు భర్త కావాలి అని మనస్సులో సంకల్పించుకున్నారు. అయితే కృష్ణుడు ఈ 16,000 మందిని వివాహం చేసుకున్నాడు. కారణం ఏమిటి? భగవంతుని యొక్క అవతారం ఎప్పుడూ స్వేచ్ఛామయమైనటువంటిది. మనది కర్మతో వచ్చింది. కర్మతో వచ్చినటువంటి జన్మ ఎప్పుడూ కూడా తమ యొక్క పాప పుణ్యాలని బట్టి నడుస్తుంది. కానీ భగవంతుని యొక్క అవతారం ఇచ్ఛతో వచ్చేటువంటిది గనక ఆ ఇచ్ఛతో వచ్చినటువంటి అవతారంలో అవకాశం ఉన్నంత మటుకు అన్ని కార్యాలు పూర్తి చేయాలి అని భావిస్తాడు పరమాత్మ.
ఒక పక్క భూభారాన్ని తొలగించడం మాత్రమే అవతార ప్రయోజనం కాదు, సాధు పరిత్రాణం కూడా ఒకటి ఉన్నది. ఈ సాధుజనులు అన్నప్పుడు ఎవరైతే తన మీద ప్రీతి కలిగి తనని కోరుకుంటారో వారు ఇంతకుముందు ఏ ఏ యుగాల్లో అయితే ఉన్నారో ఆయా యుగాల్లో వారు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి తపస్సుకో లేకపోతే యోగానికో మొదలైనటువంటి వాటికి ఫలాన్ని ఆనాడు పొందక ఈనాడు పొందవలసి ఉన్నదో అలాంటి వాళ్ళందరికీ కూడా పరమాత్మ ఫలాల్ని ఇస్తాడు. అందులో భాగమే ఈ 16,000 మందికి తాను భర్త అవ్వడం. లోకంలో మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు తాము అనుకుంటారు ఈ మనుష్యుడి యొక్క శరీరం ఏదైతే ఉందో ఇది కామభూయిష్టమైనటువంటిది, కోరికలతో కూడుకున్నటువంటిది. ఇలాంటి కుళ్ళు చండాలం కలిగినటువంటి ఈ శరీరంలాగా పరమాత్మ యొక్క శరీరం కూడా అని భావిస్తాడు మందబుద్ధి అయినటువంటి వాడు. అందువల్ల సామాన్యమైనటువంటి మానవుల్లో ఏ విధమైనటువంటి కోరికలు అయితే ఉంటాయో అలాంటివే పరమాత్మకు కూడా ఉండి ఉంటాయి. అందుకనే ఇంతమందిని వివాహం చేసుకున్నాడు అని భ్రమిస్తారు. కానీ దానికి కారణం ఉంటుంది. పరమాత్మ తాను ఎప్పుడు ఎవరిని కోరడు. ఎవరైనా కోరితే వారిని అనుగ్రహించక మానడు. భగవంతుడి యొక్క తత్వం అది. కనుక ఈ 16,000 మందిని ఈయన వివాహం చేసుకున్నాడు అంటే ముందు వారి మనస్సుల్లో అది కోరారు. అప్పుడు వారు ఏమనుకుంటున్నారు, కృష్ణుడే మాకు భర్త కావాలి. అది కూడా ఎవరు అనుకున్నారు, ఒకళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ కూడాను వారి వారి యొక్క మనస్సులో ఆయన్ని చూడగానే అనుకున్నారు. ఇలాంటి సంకల్పం అందరికీ ఎందుకు కలిగింది అంటే దానికి వారి యొక్క పూర్వజన్మ కారణం అన్నారు. అది ఏమిటి అని అంటే మనకు విష్ణు పురాణంలో వీరి యొక్క చరిత్ర వస్తుంది. ప్రధానంగా ఒకసారి 16,000 మంది అప్సరసలు మందాకిని నదికి వచ్చారు స్నానం ఆడటానికి. అలా స్నానం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడాను దాంట్లో దిగి మునిగి స్నానాలు చేస్తున్నారు, క్రీడిస్తున్నారు. సరిగ్గా వారికి ఆ నీళ్లలోనే కనిపించారు అష్టావక్ర మహర్షి. ఆయన జలంలో అనుష్ఠానాది క్రియలు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడాను ఆడుతూ ఆడుతూ క్రీడిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి దూరంగా ఆయన కనిపించేటప్పటికీ అక్కడ ఎవరో మహర్షి ఉన్నారు, వెళదాం, మన అందరం కూడా ఏదైనా కోరిక కోరితే ఇస్తారు కదా, మహానుభావుల యొక్క దర్శనం వ్యర్థం కాదు కదా అనుకున్నారు. అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని చేతులెత్తి నమస్కరించి, మహానుభావ, మిమ్మల్ని చూడడం మా పుణ్యఫలం అనుకుంటున్నాము అని వినయంగా వారిని ప్రార్థించారు. అప్పుడు ఆ అష్టావక్ర మహర్షి అన్నారు కదా, మీరందరూ చాలా వినయంతో విధేయతతోటి నా దగ్గరకు వచ్చి సేవిస్తున్నారు, మీకేమైనా కోరిక ఉంటే అడగండి, ఇస్తామన్నారు, వరం ఇస్తామన్నారు. వారు నీళ్లల్లోనే ఉన్నారు సుమి, గొంతు దాకా మునిగి ఉన్నారు. వీరు కూడా నీటిలోనే వచ్చి అడిగారు. సరే, అడిగితే వెంటనే వీరన్నారు, వీరందరూ కూడాను శ్రీమన్నారాయణుని భర్తగా పొందాలి అనే కోరిక కలిగినటువంటి వారు వీరు. వెంటనే ఆ మహర్షిని ప్రార్థించారు, మహానుభావ, శ్రీమన్నారాయణుడు మాకు భర్తగా కావాలి అని ప్రార్థించారు. అందరూ కూడా ఏకకంఠంతో తథాస్తు అన్నాడు ఆయన. మీ కోరిక నెరవేరుతుంది తప్పనిసరిగా అన్నారు. అనడంతో వారందరూ వెళ్ళారు. కానీ దాని తర్వాత ఇంకా జరిగింది. అది ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పుకోదగింది కాదు, ఇంకో సందర్భంలో చెప్తాం. సరే, ఇంత మటుకు మనకి తెలిసింది, వారి యొక్క వరం ప్రభావం చేత వీళ్ళందరూ కూడా పరమాత్మకి భార్యలు అవ్వటానికి సిద్ధమై వచ్చారు. వీళ్ళందరినీ ఇది చూడండి ఎట్లా ఉంటుంది అంటే అంతా కూడాను ముందుగానే ఆలోచించినటువంటి ఒక పథకంలాగా ఉంటుంది, ఒక ప్లాన్.
ఈ 16,000 మంది ఎక్కడెక్కడో పుడతారు. ఎక్కడెక్కడో పుట్టేటువంటి వీళ్ళందరూ కృష్ణుడిని ఎలా వివాహం చేసుకోగలుగుతారు? అందుకోసమా అన్నట్లుగా వీళ్ళందరినీ ఒక చోట చేర్చాడు నరకాసురుడు. విచిత్రంగా ఉంటుంది సన్నివేశం. అలా అందరూ ఒక చోట చేరారు. వీళ్ళందరూ ఒక్కసారి పరమాత్మని చూడగానే మోహించారు. పరమాత్మని భర్తగా పొందాలి అని సంకల్పించారు. వెంటనే పరమాత్మ సర్వాంతర్యామి కనుక వారి మనస్సులో ఉన్నటువంటిది తెలుసు, అంతకుముందు వరం కూడా తెలుసు కనుక వాళ్ళందరినీ అంగీకరించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ కూడాను చాలా కాలం నుంచి కారాగారంలో మగ్గి ఉన్నారు పాపం. అలాంటి వాళ్ళందరినీ స్నానాలు చేయించి మంచి వస్త్రాలు కట్టించి ఆ రాజకన్యలందరినీ కూడాను పల్లకీల్లో ఎక్కించి ద్వారకకి పంపించేశాడు. వాళ్లతో పాటుగా ఆ నరకాసురుడు యొక్క మహానిధులు ఉన్నాయి వాడి దగ్గర. ఆ మహానిధులు, అలాగే రథాలు, అశ్వాలు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి శ్రేష్టమైన ధనరాశులన్నింటినీ కూడాను బండ్లకెక్కించి పంపించాడు వాళ్ళతోటి. అయితే ఇతని దగ్గర 4 దంతాలు కలిగినటువంటి ఏనుగులు ఉన్నాయట. ఆ ఏనుగులు ఏవైతే ఉంటాయో అవి అలాగే మంచి వేగం కలిగినటువంటివిట, శ్వేతవర్ణం కలిగినటువంటి తెల్లనైనటువంటివిట, ఐరావత కులంలో జన్మించినటువంటివిట. అలాంటివి సుమారు 64 ఉన్నాయట ఆయన దగ్గర. ఉత్తమమైనటువంటివి అన్నమాట. ఆ 64 ఏనుగుల్ని కూడాను ద్వారకకి పంపించేశాడు. సరే, వీళ్ళందరూ అలా పంపించేసిన తర్వాత వీళ్ళందరినీ భార్య అయినటువంటి సత్యభామను తీసుకొని ఇంద్రుడి నివాసం దగ్గరికి వెళ్ళాడు. వస్తువులన్నీ ఉన్నాయి కదా, ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలి. చూడండి భగవంతుడి యొక్క తత్వం. తమని ఆశ్రయించినటువంటి వారిని తాను అహంకరించకుండా, ఎవరో ఒక దూతని పంపించి నేను ద్వారకలో ఉంటా వాళ్ళందరిని రమ్మను, కావాలని తీసుకుపోమను అనలేదు. స్వయంగా తానే వెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాడు. విచిత్రం అన్నమాట. సత్యభామను తీసుకొని ఇంద్రుడి యొక్క నివాసానికి వెళ్ళాడు. సరే, ఆ ఇంద్రుడి యొక్క నివాసానికి వెళ్ళిన తర్వాత అదితి కూడా వచ్చింది. అదితికి నమస్కారం చేశాడు. ఇంద్రుడిని అనుగ్రహించాడు. తర్వాత ఆ కుండలాలు తీసుకుని వెళ్ళి అదితికి ఇచ్చాడు. అదితికి ఇచ్చిన తర్వాత చాలా ఆనందపడ్డాడు ఇంద్రుడు. అబ్బా, నా తల్లిగారి యొక్క కుండలాలని అతన్ని సంహరించి తెచ్చావు కృష్ణ, నువ్వు ఎంత ఉపకారం చేశావని పరమానంద భరితుడైపోయి శచీదేవి, ఇంద్రుడు ఇద్దరూ కూడాను ఆయన్ని చాలా గొప్పగా పూజించారు. శచీదేవి ఆ సత్యభామని గట్టిగా ఆలింగనం చేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆతిథ్యం అంటే ఆతిథ్యం కాదు, అంత గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చారు. సరే, మొత్తం మీద అయిపోయిన తర్వాత నెమ్మదిగా అలా బయటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడంతా గుబాళింపు ఉంది. పరిమళం, మంచి పరిమళం గుబాళిస్తుంది. ఏమిటండి ఇది అడిగింది సత్యభామ కృష్ణుడిని. ఇక్కడ పారిజాత వృక్షం ఉందన్నాడు కృష్ణుడు. పారిజాత వృక్షం ఇది పాల సముద్రంలో నుంచి పుట్టింది. అద్భుతమైనటువంటి ఆ పారిజాత పుష్పం యొక్క గుబాళింపు స్వర్గం అంతా కూడా వస్తుంది. ఒక్క పువ్వు ఉంటే చాలు, మొత్తం అద్భుతమైనటువంటి పరిమళాలు వెదజల్లుతుంది అన్నాడు. అబ్బా, అయితే మీరేమనుకోవద్దు, నాకు ఈ చెట్టు కావాలన్నది. చెట్టుకే పెట్టింది బాబా, పువ్వు కాదు చెట్టే కావాలన్నది. మాకు చెట్టు కావాలి, మీరు ఎలాగైనా సంపాదించండి, ఆ చెట్టును మన ఇంట్లో నా పెరట్లో పెట్టుకోవాలన్నది. సరే, సత్యభామ అంటే ప్రీతి ఒకటి. రెండవది, సత్యభామ ఇప్పుడు వచ్చి పాపం సహకరించి ఇంత శ్రమపడింది. పాపం యుద్ధంలో తానేం చేయకపోయినా కూడా తనతో పాటు వచ్చి ఇంత శ్రమపడింది ఒక స్త్రీ. అలాగే ఒక భర్తగా గృహస్థాశ్రమ ధర్మ ప్రకారం భార్య యొక్క కోరిక తీర్చాలి. అన్ని రకాలుగానూ చూసి కృష్ణుడు అన్నాడు, అలాగే చేద్దాం, పర్వాలేదు, తీసుకెళ్దాం అన్నాడు. అని నెమ్మదిగా బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయి ఆ పారిజాత వృక్షాన్ని పెకిలించేసి గరుత్మంతుడి మీద పెట్టేశాడు. గరుత్మంతుడి మీద పెట్టేసి బయలుదేరబోతుంటే పరిగెట్టుకుంటూ వీళ్ళు అక్కడ ఉండే భటులందరూ పరిగెట్టి ఇంద్ర కొంపలంటూ పోయినా పారిజాత వృక్షం పట్టుకెళ్ళిపోతున్నాడు.
ఎవరన్నా అదిగో కృష్ణుడు అన్న. కృష్ణుడికి ఇంత సాహసమా అన్నాడు వాడు ఇంద్రుడు. ఇంత సాహసమా? దేవలోకపు ఆస్తి ఇది. ఈ దేవలోకంలో ఉండేటువంటిది ఇతర లోకాల్లో ఉండదగనటువంటిది. ఇదిగో ఈ వృక్షాన్ని తీసుకుని వెళతాడా? చెప్తానాగండి అన్నాడు. వెంటనే అందరినీ కూడాను పిలిచాడు, సైన్యాన్ని సిద్ధం చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడి మీదకి. విచిత్రం కదా, చాలా విచిత్రం. వెంటనే యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ యుద్ధానికి వెళ్ళిపోయేటప్పటికే కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే కదా నేను వాళ్ళకు ఉపకారం చేసి వచ్చాను, నా మీదకి యుద్ధానికి వస్తున్నాడే అనుకున్నాడు. అయినా పర్వాలేదు, యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం చేయకుండా వదిలేస్తే ఎలాగా? చితక దాన్ని పారేశాడు. పడేసిన తర్వాత ఎప్పుడైతే బాగా కొట్టేశాడో తన్నులు తిన్నటువంటి ఇంద్రుడు నమస్కారం చేసి తీసుకెళ్ళమన్నాడు బాబు. సరే బయలుదేరాడు. అయితే ఆ వృక్షాన్ని తీసుకొని వచ్చేసాడు కృష్ణుడు. తన యొక్క సత్యభామ తన పెరట్లో పెట్టుకుంది, పాతేసుకుంది. ఆ వృక్షానికి రోజు ఆరాధన చేస్తోంది. దాని యొక్క సువాసన ఏదైతే ఉంటుందో, సువాసన రసం ఉంటుందే ఆ పువ్వుల్లో ఉండేటువంటి, దానికి బాగా మరిగినటువంటి దేవలోకపు భ్రమరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ లోకం దాకా దాన్ని పుట్టుకొని అలాగే వచ్చేట. దేవలోకపు భ్రమరాలు అది ఈ లోకంలో ఆ చెట్టు మీదనే అలాగే దాని యొక్క రసాన్ని పట్టుకోవడం కోసం వచ్చి ఉన్నాయట, ద్వారక్కి వచ్చేయట. ఇక్కడ పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి అంటున్నారు, రాజా చూసావా విచిత్రం ఏమిటది? యయాచ ఆనమ్య కిరీట కోటిభి పాదౌ స్పృశన్ అచ్యుతమర్థ సాధనం సిద్ధార్థ ఏతేన విగృహ్యతే మహాన్ అహో సురాణాం చ తమోదిఘాఢ్యం అంటున్నాడు. ఛీ ఛీ అంటున్నాడు అనమాట. ఏమిటి ఛీ? దేనికి ఛీ అంటే ఆ ఇంద్రుడు చూడు, మొదటేమో ఆ ఇంద్రుడికి ఉన్నటువంటి కిరీటం ఎవరి దగ్గర తల ఉంచదు ఇది. అలాంటి ఆ కిరీటాన్ని కృష్ణుడి యొక్క పాదాల మీద మోపి సాష్టాంగ నమస్కారం చేసి నరకాసురుడి యొక్క వధ చేయవయ్యా అని ప్రార్థించినవాడు ఈ ఇంద్రుడు. తన పని అయిపోయిన తర్వాత ఆ కృష్ణుడితోనే కయ్యానికి వెళ్ళాడయ్యా. ఎంత ఆశ్చర్యం! మన అమ్మ కూడా అంటుంది, దెప్పిప్పుడు వస్తుంది కృష్ణుడిని తిరుప్పవైలు. 30 మూవర్ అమరర్కు మున్ సెండ్రు. ఏమయ్యా చూడు, వెళ్ళులే 30 మూవర్ అమరర్కు మున్ సెండ్రు. ఆ దేవతలకి ఏదైనా కొద్దిగా కష్టం అయితే చాలు విలవిలలాడిపోతావు. వాళ్ళు వచ్చి అడగను పెట్టనక్కర్లేదు, పెట్టక్కర్లేదు, వాళ్ళకన్నా ముందే పరిగెట్టుకుంటూ పోయి ఏంటేంటి మీ కష్టం ఏంటంటూ వాళ్ళందరికీ కష్టాలు తీరుస్తావు. వెళ్ళవయ్యా. 30 మూవర్ అమరర్కు మున్ సెండ్రు కప్పందవిరుకుం కలియే తుయిలషాయ్ అన్నారు. వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తావు. వాడు గుర్తుంచుకో, వాళ్ళందరూ కామ్యం కోరుకునేవారు. మాకు వాళ్ళకి తేడా చూడు. వాళ్ళు నిన్ను అర్థించకుండానే నువ్వు పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరికలు తీరుస్తున్నావు. మేము నీ ఇంటి ముందుకు వచ్చి తలుపు కొడుతున్నా కూడాను కనీసం తలుపు కూడా తీయడం లేదు. ఎంత విచిత్రం ఇది! ఏమయ్యా, వాళ్ళేమో కోరికల కోసం నిన్ను ఆశ్రయిస్తారు, మేమేమో నీకోసమే నిన్ను ఆశ్రయించాం, మాకు ఇంకో కోరికేదీ లేదు. నీకు ఎవరంటే ఇష్టం? నిన్ను కోరికలనే కోరేవాళ్ళంటే ఇష్టమా, లేకపోతే నువ్వే కావాలని కోరేవాళ్ళంటే ఇష్టమా? మేము అనన్యగతికులం, వాళ్ళు అహంకారపూరితులు, మాకు ఇంకో గతి లేదు, మేము శక్తి లేని వాళ్ళం, మేము మహాశక్తివంతులం అని అహంకరించి తిరిగేటువంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే రక్షకులను భావించుకునేటువంటి తత్వం కలవాళ్ళు. అలాంటి వాళ్ళు నీకు ఇష్టమా, మాలాంటి వాళ్ళు ఇష్టమా అంటూ అనేక రకాలుగా ప్రశ్నలు వేసి ఆయన్ని నిలబెట్టింది మన అమ్మ గోదావరి తల్లి. చెప్పు ఇప్పుడు అంటూ. అదిగో ఇలాగే అనమాట. ఇక్కడ ఈయన అంటున్నారు, ఇలాగా చూసావా ఎంత భయంకరమైందో అని అంటూ, ఆహా ఈ దేవతలకు కూడా కోపం కలుగుతూ ఉంటుంది కదా, అందువల్ల ఐశ్వర్యానికి ధిక్కారం అంటున్నారు. ఛీ ఈ ఐశ్వర్యం అంటున్నారు. ఎందుకని?
ఐశ్వర్యం అనేటువంటిది అహంకారాన్ని తెస్తుంది. అహంకారం అనేటువంటిది కళ్ళు కప్పేస్తుంది, జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఇంత జ్ఞానం కలిగినటువంటి ఇంద్రుడు కూడా అప్పుడే తను ఉపకారాన్ని పొంది ఉపకారం చేసిన వాడికి అపకారం చేయడం కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళాడంటే చీ 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 అని అన్నాడు అనమాట. సరే, తర్వాత ఇక కృష్ణుడు ద్వారకాపట్నానికి చేరిపోయాడు. అక్కడ పెరట్లో పెట్టేసుకుంది ఆ పారిజాత వృక్షాన్ని సత్యభామ. సరే, అయిపోయింది. ఇంకా వచ్చాడు. మరి అప్పటికి అక్కడ నరకాసురుడి దగ్గర నుంచి 16,000 మంది కన్యల్ని పంపించాడు కదా. మరి ఆ కన్యలందరినీ కూడా వివాహం చేసుకోవాలి. అందుకోసం తాను 16,000 మూర్తులుగా విభజింపబడ్డట, వెల్లడయ్యట. అక్కడ 16,000 మూర్తులుగా అయి 16,000 మందికి తను భర్తగా ఒకే సమయంలో వీళ్ళందరినీ కూడా వివాహం చేసుకున్నాడు. వీళ్ళందరికీ కూడాను మరి ద్వారకాపట్నం ఎందుకు నిర్మించాడండి, అవసరం ఏంటండి అని ఎవరో అడిగారు మొన్న. ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి కనుకనే మధుర చాలదు, చిన్నది మధుర. కనుక ద్వారకా అనేటువంటి ఒక పట్టణాన్ని నిర్మించి అద్భుతమైనటువంటి రీతిలో నిర్మాణం చేసి మరి వీళ్ళందరికీ బసలు ఎక్కడుంటారు, వీళ్ళు ఎక్కడుంటాయి, వీళ్ళందరికీ కట్టించారు. సరే, వీళ్ళంటే పర్వాలేదు, వీళ్ళ తర్వాత వచ్చేటువంటి సంతానం వీళ్ళందరికీ ఎక్కడ? అందుకోసం ముందుగానే ఒక ఆలోచన చేసి కృష్ణుడు కట్టేశాడు. ఆ ద్వారకాపట్నంలోకి చేరారు. ఆ చేరినటువంటి కృష్ణుడు ప్రతి వాళ్ళకి ఒక్కొక్క రూపంతో వివాహం చేసుకున్నాడు. 16,000 మందిని కూడా. వాళ్ళకి ఎక్కడా కూడాను ఎక్కువ తక్కువ లేవు. వీరు పెద్ద మందిరం, చిన్న మందిరం ఇట్లాంటివి ఏం లేవు. అందరికీ సమానంగా ఆ ఉండేటువంటి మందిరాల్లో వాళ్లతో పాటే సుస్థిరంగా ఉన్నాడు కృష్ణ. ఏ భార్యకి ఆ భార్య తాను అనుకునేదిట కృష్ణుడు నాతోనే ఉన్నాడు, నేనంటే చాలా ప్రేమ అనుకునేదిట. ప్రతి వాళ్ళు అలాగే అనుకున్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర కృష్ణుడు ఉన్నాడు, ఆ విషయం వాళ్ళకి తెలియదు బాబు. వాళ్ళలో వాళ్ళు అలా అనుకుంటూ బతికారట బాబు. సరే, మొత్తం మీద వీళ్ళందరూ ఎవరట అంటే లక్ష్మి యొక్క అంశాలుగా ఉన్నటువంటి వాళ్ళే. అలాంటి వీళ్లతోటి సామాన్యమైనటువంటి మానవుల్లాగా గృహస్థ ధర్మాల్ని ఆచరిస్తూ కృష్ణుడు విహరించట. బ్రహ్మాదులైనటువంటి వాళ్ళు కూడా ఎవరిని పొందటానికి ఉపాయం అనేటువంటిది తెలియకుండా ఉంటున్నారో అలాంటి పరమాత్మని భర్తగా పొందారంటే వీళ్ళ భాగ్యం ఎంత గొప్పది కదా అనుకున్నారు. ఆ స్త్రీలందరూ కూడాట వృద్ధి పొందుతూ ఉండేటువంటి ప్రేమతోటి, కృష్ణుడి మీద అనురాగంతో, హాస అంటే నవ్వు, అవలోకనం అంటే చూపు మొదలైనటువంటి వాటితోటి, ఆయన యొక్క ప్రసంగాలతోటి, వాళ్ళ యొక్క ఆలాపం అంటే ఆ మాటలతోటి సిగ్గుని పొందుతూ జీవనం సాగించారట. కృష్ణుడితో ఆనందంగా జీవించారట. ఈ రమణులైనటువంటి 16,000 మందికి కూడా ఒక్కొక్కరికి సుమారు 100 దాసీలు ఉన్నారట. ఒక్కొక్కరికి అంత 100 దాసీలు ఉన్నప్పటికీ కూడా స్వయంగా వాళ్లే కృష్ణుడికి స్వాగతించడం, అంటే బయటికి వెళ్ళొస్తే వారే స్వాగతం పలికేవారట, వారే ఆసనం వేసేవారట, వాళ్లే వారికి అర్చన చేసేవారట, పాద ప్రక్షాళనం చేసేవారట, తాంబూలం కట్టి ఇచ్చేవారట, ఆ పాద సేవ చేసేవారట, అలాగే పక్కన నిలబడి వారికి విసనకర్ర ఇచ్చేవారట, అలాగే చందనం మొదలైనటువంటివి స్వయంగా వాళ్లే అరగతీసి వాళ్లే స్వయంగా వారికి అద్దేవారట. వారికి మాలలు కూడాను వారి కోసమని స్వయంగా కుట్టి వారికి మాలలు సమర్పించేవారట. ఇదో మీరందరూ చేస్తుంటారు కదా, పెరుమాళ్ళకి మాలలు కట్టడం, మన రాము కూడా చేస్తుంటాడు. ఈ ఆడవారందరూ చేసేవే, మాలలు కట్టడం, పుష్పాలన్నీ కోయడం, మాలలు కట్టి పరమాత్మకి సమర్పించడం, ఇవన్నీ స్వయంగా చేసేవారట రాజకన్యలు. కేశాలంకారం, ఆ కృష్ణుడికి జుట్టుకి నూనె రాసి శుభ్రంగా దాన్ని ఇది చేసి దువ్వి అట్లా ఏదో చేసేవారట. అలాగే పక్కన ఏర్పాటు చేసేవారట, స్నానం చేయించేవారట, వీపురుద్ది గట్రా. అలాగే అనేక రకాలైనటువంటి ఉపహారాలు ఏవైతే ఉన్నాయో, కానుకలు, బహుమానాలు అన్నీ కృష్ణుడి కోసమే. వారికి ఎవరైనా ఇచ్చినా కూడా అన్ని కృష్ణుడికే సమర్పించేవారట. అన్ని రకాలుగాను కృష్ణుడికి
మళ్ళీ పడేశాడు. రే రహస్యాలని చెప్పేస్తున్నామని. ఈయనకి ఆనందం కలిగినప్పుడల్లా ఇలాంటివి చేస్తున్నాడు. మా కృష్ణుడు పడిపోతుంది ఏమండి, ఇలాంటివన్నీ చేసేవారట చాలా ఆనందంగాను. సరే, ఇట్లా కృష్ణుడికి చాలా ఇదిగా రుక్మిణీదేవి కూడా అలాగే చేస్తుంటే రుక్మిణీదేవిని బట్టి వీళ్ళందరూ కూడాను అలాగే సేవలు చేస్తూ ఉండేవారట. సరే, ఇలా ఉండగా సుఖమహర్షి అంటున్నారు కదా పరీక్షిత్తుతోటి, ఒకరోజు రుక్మిణీదేవి ఇంట్లో జరిగినటువంటి ఒక సన్నివేశం చెప్తున్నారు. రుక్మిణీదేవి ఇంట్లో కృష్ణుడు ఆమె యొక్క శయ్య ఏదైతే ఉందో ఆ శయ్య మీద కూర్చున్నారు, పక్క మీద కూర్చొని ఉన్నారట. సరే, ఆ రుక్మిణీదేవి యొక్క సఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి ఆయనకి చామరాలు వీస్తున్నారు, ఆనందంగా సేవ చేస్తున్నారు. ఈయనెవరు? సాక్షాత్తు పరమాత్మ, సృష్టి స్థితి లయాలకి కారకుడైనటువంటి వాడు. ఆయన స్వయంగా జన్మరహితుడైనటువంటి వాడు. అయినప్పటికీ ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ధర్మ మర్యాదని రక్షించడం కోసం వచ్చాడు. ఏమిటా ధర్మాలు అంటే? ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలు. తాను ఈ ఆశ్రమ ధర్మం, ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని రక్షించడం కోసం, దాన్ని ఆచరించి చూపించడం కోసం యదువంశంలో ఆవిర్భవించాడు. అలాంటి ఆ కృష్ణుడు రుక్మిణీదేవి యొక్క మధ్య గృహంలో, ఆ పక్క ఉండేటువంటి ఆ గృహంలో, ఆ గదిలో ఆ ఉన్నటువంటి పక్క మీద కూర్చున్నాడు. ఆ పక్క ఎలా ఉన్నదట అంటే పాల నురుగులాగా తెల్లని హంసతూలిక తల్పంట, దాని మీద సుఖంగా కూర్చొని ఉన్నట్ట కృష్ణుడు. సరే, ఆ కృష్ణుడికి రుక్మిణీదేవి పరిచర్య చేస్తోంది. అక్కడ దేదీప్యమానమైనటువంటి ముత్యాల మాలలు వేళ్లాడుతున్నాయట. చాందినీలు అంటే మంచి ఏమంటారు, పందిరులు ఉన్నాయట, వస్త్రాలతో చేయబడినటువంటివి. అలాగే మణిమయమైనటువంటి దీపాలు అనేకం విరాజిల్లుతున్నాయట. మల్లికలతో కూడినటువంటి పుష్పమాలల్లో ఉండేటువంటి ఆ సుగంధం అంతటా కూడా వ్యాపిస్తోందట. అక్కడ ఉండేటువంటి కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీల యొక్క రంధ్రాల్లో నుంచి ఆ పారిజాతము యొక్క పరిమళం లోపలికి వ్యాపిస్తోందట. మంచి పరిమళాలతో ఉన్నదట ఆ ఉన్న గది అంతా కూడా. రుక్మిణీదేవి అప్పుడు తన యొక్క సఖి అయినటువంటి ఒక ఆమె చేతిలో నుంచి రత్న దండంతో కూడినటువంటి చామరాన్ని తాను స్వయంగా తీసుకొని కృష్ణుడికి వీస్తూ నిలబడి ఉన్నదట. ఆ సమయంలో ఆవిడ అటు ఇటు కదులుతుంటే పాదాలతోటి ఆమె కాళ్ళకి మణులతో చేయబడినటువంటి గజ్జెలు ఉన్నాయట. ఆ గజ్జెలు ఆ పాదాల్లో ఉన్నాయి, అవి కదులుతూ శబ్దం చేస్తున్నాయి. శబ్దం ఆనందంగా ఉందిట. ఆ అంగుళీయకాలకి అంటే వేళ్ళన్నిటికీ కూడాను అందమైనటువంటి ఉంగరాలు ఉన్నాయట. అలాగే చేతికి గాజులు ఉన్నాయట. ఇవన్నీ శబ్దం చేస్తున్నాయట. ఇలాంటి ఆ చేస్తూ సేవ చేస్తున్నటువంటి ఆ రుక్మిణి అలా చేస్తూ ఉంటే లీలాధరుడు ఈయన చిన్న లీల చేయాలి అనిపించిందిట. ఆవిడ చేస్తోంది కదా సేవ, ఆవిడ వంక ఒక్కసారి అలా చూసేట. కృష్ణుడికి తగినటువంటి రూపం కలిగింది రుక్మిణీదేవి. ఆవిడ యొక్క రూపాన్ని ఒక్కసారి చూస్తే ఆ చూసినటువంటి ఆ రూపాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఎలా ఉన్నదిట? ఆవిడ ముంగురుల చేత ముందుకు వచ్చినటువంటి ముంగురులన్నీ కూడాను వ్యాపించి ఉన్నాయట. అది సౌందర్యాన్ని పెంచుతోందిట. ఆమె యొక్క కుండలాల చేత చాలా అందంగా ఉన్నదిట. అలాగే
ఆ పథకాలు ఉంటాయి, పథకాలన్నీ కంఠంలో ధరించిందిట, అంటే మాలలు ధరించింది, అందులో పథకాలు ఉన్నాయి, దాంతో శోభించేటువంటి విధానంలో ఉన్నదిట. అలాగే హాస్య సుధ కలిగినటువంటిదే చతురత అంటారు కదా, ఆ చతురతను చూపించగలిగేటువంటిది. రూపవతి, కృష్ణుడు తప్ప దిక్కు లేనటువంటిది, కృష్ణుడు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని పరిపూర్ణంగా జీవించేటువంటిది. సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క రూపిణి అయినటువంటి ఆ రుక్మిణిని చూసి చాలా సంతుష్టుడయ్యట పరమాత్మ. అయ్యి నవ్వుతూ ఒక చిన్న, కృష్ణుడికి మామూలుగానే అలవాటు కదా, గిల్లుతాడు, ఏడిపిస్తాడు, మళ్ళీ సరిచేస్తాడు, నాన్న నాన్న నాన్న. అదిగో అది ప్రారంభించాడు ఇప్పుడు. గృహస్థ ధర్మం అన్నాడు. ఏమిటి గృహస్థ ధర్మం? కొద్దిగా వాళ్ళని మాటలతోటి ఏడిపించడం అన్నమాట. సరే, ఆ నవ్వుతూ అన్నట్ట కృష్ణుడు అన్నట్ట రుక్మిణితోటి, ఓ రాజకుమారి, లోకపాలులతో సమానమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వారు, మహాప్రభావ సంపన్నులైనటువంటి వారు, రూపం చేత కానీ, ఔదార్యం చేత కానీ, బలం చేత కానీ వారికి వారే సాటి అన్నట్టుగా ఉండేటువంటి వాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళు, ఎంతోమంది రాజులు పూర్వం నిన్ను భార్యగా పొందాలనుకున్నారు కదా అంటున్నాడు. చూడండి, నీ సోదరుడు కానీ, నీ తండ్రి కానీ నిన్ను వాళ్ళకి ఇవ్వాలని కూడా ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు ఎందుకు అవసరం లేని మాటలు, ఎప్పుడో జరిగినవి తీసుకొచ్చి ఆవిడ్ని కొద్దిగా ఏడిపించడం అన్నమాట అంటున్నాడు అన్నమాట. నీ తండ్రి, నీ సోదరుడు కూడా వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు కదా. మరి అలాంటి అద్భుతమైన నీ మీద మంచి కోరికతో ఉన్నటువంటి శిశుపాలుడు మొదలైనటువంటి ఆ రాజులందరినీ వదిలిపెట్టేసి, అసలు నీకు సమాన ఉజ్జీనే కాదే, నేను నీతో సాటి కూడా రానే, అలాంటి నన్నెలా వరించావమ్మా అన్నట్టువా అంటూ, మేము ఎలాంటి వాళ్ళం, జరాసంధుడు మొదలైనటువంటి రాజులందరికీ కూడాను భయపడిపోయి సముద్రాన్ని ఆశ్రయించి బతుకుతున్నాం, సముద్రంలో దాక్కొని బతుకుతున్నాం. మేము మహాబలవంతులైనటువంటి రాజులు నా మీద ఎంత విద్వేషం కలిగి ఉన్నారో తెలుసా, నేనంటే ఎంత శత్రుత్వం పాటిస్తారో తెలుసా, అందరికీ శత్రువుని నేను. ఇంకా పైగా అసలు రాజ్యాధికారమే లేనివాడిని, రాజ్య సింహాసనాన్ని వదిలిపెట్టినటువంటి వాడిని నేను. ఇంకా చెప్పాలి అంటే నేను చేసే పనులన్నీ రహస్యంగానే ఉంటాయి, ఎవ్వరికి తెలియవు. అజ్ఞాతములైనటువంటి ఆచరణ కలిగినటువంటి వాడిని, ఎవ్వరికి తెలియనటువంటి పనులు చేస్తాను నేను. అంతేకాకుండా లౌకిక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాను. లోకంలో నేను ఎవ్వరికి కూడా వశం అయ్యేటువంటి వాడిని కాదు, అసలు స్త్రీలకు అసలు వశం కాను. అలాంటి పురుషుల యొక్క మార్గం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ఉంటే, నన్ను పట్టుకున్నావేంటి నువ్వు అన్నాడు బాబు. నన్నెందుకు వివాహం చేసుకున్నావు? ఇలాంటి వాళ్ళని చేసుకుంటే స్త్రీలందరూ శోకగ్రస్తులే కదా, వాళ్ళు దుఃఖమే ఎప్పుడు కూడాను, ఈయన అసలు ప్రేమే లేదు, ఒక్కనాడు వచ్చి సినిమాకి తీసుకెళ్ళడు, షికారికి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. చూడండి, ఎప్పుడు సంపాదన సంపాదన సంపాదన. పోనీ ధనం ఉన్నదా? ధనం లేనివాడు, తిండి పెట్టడు, బట్ట తేడు, ఇంట్లో అంతా అల్లరి 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 అని ఏడిచేటువంటి వాళ్ళలాగా నా దగ్గర ఇలాంటివి ఉన్నాయి అన్ని లక్షణాలు, మరి నన్నెందుకు కోరుకున్నావమ్మా నువ్వు అన్నాడు బాబు. ఇలాంటి వాళ్ళని పొందితే దుఃఖం తప్ప ఇంకేముంటుందా, ఆనందం ఉంటుందా అన్నాడు. అయినా కూడా మేమేమో నిష్కించనులం, ధనం లేదు మా దగ్గర. అలాంటి వాళ్ళం చిరకాలంగా మాకున్నటువంటి ఒక అలవాటు ఏమిటంటే, నాకులాగానే నిష్కించనులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాను నేను నిష్కించనుని, అలాంటి వాళ్ళని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటాను. అందువల్లే ధనవంతులు ఎవ్వరూ నన్ను ఆరాధించరు ఎక్కువగా అన్నాడు. కాదండి, మరి లోకంలో కూడా అదే కదా కనిపిస్తుంది.
ధనవంతులు ఎప్పుడూ భగవంతుణ్ణి ఆరాధించడానికి రారు, అనేక రకాల చెడ్డ అలవాట్లకు వెళతారు. కానీ ధనం లేనటువంటి వాళ్ళు భక్తితో ఉంటారు. అందుకని నేను అకించనుణ్ణి అంటే అర్థం ఏంటి? ఆయన వీటన్నిటి యందు మనస్సు లేనటువంటి వాడు. ధనం మీద ఆయనకేమీ ఆసక్తి లేదు. అలా నిష్కించనుండి నేను నిష్కించనులైనటువంటి వాళ్ళ మీదనే, అంటే దేని మీద ఆసక్తి లేకుండా తన మీద భక్తి కలిగినటువంటి వారినే ప్రేమించేటువంటి తత్వం కలవాడిని. అయినా ఒక మాట అడుగుతాను, మీకు కూడా తెలిసే ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే వివాహానికి యుద్ధానికి సమవుజ్జీలు ఉండాలంటారు కదా. మరి వివాహం చేసుకునేటప్పుడు ఉభయపక్షాల వాళ్ళు సమవుజ్జిగా ఉండాలి. కులం కానీ, ఏమిటి సమవుజ్జి దేంట్లో? కులం కానీ, ఐశ్వర్యం కానీ, రూపం కానీ, పుట్టుక కానీ, ధనం కానీ, ఇవన్నీ కూడాను సమంగా ఉన్నటువంటి వాళ్ళతోనే సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. అలాంటప్పుడే వివాహం కానీ బంధుత్వం కానీ సంభవం అవుతుంది కదా. మరి లేకపోతే ఉత్తములు అధములు అనేటువంటి వాళ్ళ మధ్య వచ్చినటువంటిది అవుతుంది సంబంధం. మరి అలాంటి వాళ్ళ మధ్య సంబంధం అనేది కుదురుతుందా? మరి నువ్వేమో రాజకన్యవి, నీకేమో చాలా గొప్ప ధనం ఉంది, నేనేమో రాజసింహాసనం వదిలేసినటువంటి వాడిని, నాకు దేని మీద ఆసక్తి లేదు అంటున్నాడు పాపం ఈవిడతోటి. సరే, ఇంకొకటి, నీకు అసలు దూరదృష్టి లేదు. నీకు దూరదృష్టి లేకపోవటం వల్ల ఈ పైన చెప్పినటువంటి విషయాలు ఏమీ ఆలోచించకుండానే భిక్షకులైనటువంటి వాళ్ళ చేత పొగడబడేవాడిని నేను. భిక్షకులైనటువంటి వాళ్ళు నన్ను పొగుడుతూ ఉంటారు, గుణహీనులం. అలాంటి మమ్మల్ని పట్టుకొని భర్తగా వరించావు, నువ్వెంత తెలివి తక్కువ దానివి, నీ తెలివంతా ఏమైపోయింది, నువ్వు చాలా గొప్ప తెలివిగలదానివి అంటూ ఉంటారు కదా అన్నాడు బాబు. అందువల్ల ఇప్పుడు ఒక పంచి కంగారేం లేదు, నేనేం అనుకోను. ఇప్పుడు ఎవరైనా ఒక క్షత్రియుడు, శ్రేష్టమైనటువంటి ఒక క్షత్రియుడు ఎవడైనా ఉంటే అతన్ని భర్తగా స్వీకరించు అన్నాడు కృష్ణుడు. దానివల్ల నువ్వు ఇహలోకంలోనూ ఆనందిస్తావు, పరలోకంలోనూ సుఖంగా ఉంటావు, నీకు ఉత్తమమైనటువంటి విషయ సుఖాలన్నీ పొందగలవు. నన్ను పొందితే నీకేముంది అన్నాడు బాబు. సుందరి, శిశుపాలుడున్నాడు, సాల్వుడున్నాడు, జరాసంధుడున్నాడు, దంతభక్తుడున్నాడు, మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా నీ అన్న అయినటువంటి రుక్మి, వీళ్ళందరూ నన్ను ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు. ఇంతమంది మహారాజులు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ నేను ద్వేషి అయ్యానంటే, ఇలాంటివన్నీ కట్టుకుంటే నీకేమిటి సుఖం ఉంటుంది? నన్ను ఎవరో చెప్తున్నారు, వివాహం ఏదో ఎవరికో కుదిరిందిట, వివాహం కుదిరింది, ఆనందపడ్డారు. కానీ చివరికి తెలిసింది ఏంటిట అంటే, ఆ చేసుకుపోయేటువంటి వరుడికి అప్పులున్నాయిట, విపరీతంగా అప్పులున్నాయిట. అందుకని వివాహం కూడా అయిపోయిందిట, చేసేసారట, తెలియక పొరపాటున చేసేసారట. ఆ అప్పులున్నాయనే విషయం తెలిసిన తర్వాత వెంటనే విడాకులు ఇచ్చారట. వారం రోజుల్లో విడాకులు ఇచ్చేసారట. ఉండలేము, అప్పులుంటే జీవితం ఎలా గడుస్తుంది, మా పిల్లని తీసుకెళ్ళి నరకంలో పడేసినట్టే కదా, ఇలా భావించారట, చేసేసారట. మరి అప్పులున్న వాళ్ళు ద్వేషిస్తారు, వాళ్ళు ఇంటి మీద పడతారు, కొడతారు, తిడతారు, అనేక రకాలు కదా. ఇదిగో ఇలాంటి నన్ను కూడా అలాగే ద్వేషిస్తున్నారు అందరూ, అలా ద్వేషించేవాడిని అవుతున్నాను కదా అన్నట్ట పాపం. దుర్జనుల యొక్క ప్రభావం హరించేటువంటి నేను, వీర్య మదాంధులైనటువంటి గర్వితులైనటువంటి ఆ రాజుల యొక్క గర్వాన్ని పోగొట్టడం కోసమే నేను వచ్చాను. నిజంగా చెప్పాలి అంటే అలా గర్వాన్ని నేను నాశనం చేసి నిన్ను తీసుకొచ్చాను, నిన్ను తేవడానికి కారణం అది అన్నాడు. మేము దేహం మీద కానీ, గృహం మీద కానీ, విషయాల మీద కానీ ఉదాసీనమై ఉంటాం. మాకు అసలు వీటి మీద ఆసక్తి అనేటువంటిది లేదు. అలాగే భార్య, పుత్రులు, ధనం మొదలైనటువంటి వాటి మీద కోరిక లేదు, వాంఛ లేదు.
మేము ఎప్పుడు కూడా ఆత్మానందులం, అంటే నిరంతరం మేము ఆనందంతోనే ఉంటాం. మాకు ఇది కావాలి, ఇది లేదు, ఇది లోటు అనేటువంటిది మాకేమీ లేదు. కనుక ఇంకా చెప్పాలి అంటే ఒక జ్యోతి ఉన్నదనుకోండి, ఆ జ్యోతి అలాగా ఉంటుంది, దానికేం క్రియ ఉన్నా ఉంటుందే, దానికేం పనే ఉండదు. అలాగే మేము కూడా నిష్క్రియులం, అలా ప్రకాశిస్తూ ఉంటాం అంతే అన్నాడు. సుఖమహర్షి అంటున్నారు కదా, రుక్మిణీదేవి ఎందుకు ఇన్ని మాటలు ఇలా అన్నాడీనా అని పరీక్షణ్ మహారాజు సందేహంగా ముఖం పెట్టాడు. మనందరికి కూడా అదే కలిగింది కదా. ఆయన పెట్టేటప్పటికీ సుఖమహర్షి సమాధానం చెప్తున్నాడు, ఎందుకు ఇలా అనవలసి వచ్చింది కృష్ణుడు. నిరంతరం రుక్మిణీదేవి అనుకునేదట, నిరంతరం కూడా పతి యొక్క సాంగత్యంతో నేను జీవిస్తున్నట్లుగా కృష్ణుడి యొక్క ఇతర పత్నులు కూడా ఎవరూ జీవించట్లేదు. కనుక భర్తకి ఎక్కువ ప్రియమైనటువంటి దాన్ని నేనే అని భావించిందిట. ఆ గర్వం మనసులో వచ్చింది, తెలుసుకున్నాడు. ఈ గర్వాన్ని అణిచేయాలి అనుకున్నాడు. అణిచేయాలనుకున్నటువంటి స్వామి ఇలా మాట్లాడట అని చెప్తున్నారు అన్నమాట. సరే, రుక్మిణీదేవి బ్రహ్మాది లోకపతులకు కూడా అధిపతి, తనకి ప్రియతముడైనటువంటి ఆ కృష్ణుడు ఇలా పలికేటప్పటికే వెంటనే ఆవిడకి కళ్ళవంబడి నీళ్ళు వచ్చేసాయట, దుఃఖం పొంగుకొచ్చేసిందట. అప్రియమైనటువంటి మాటలు, ఇంతకు పూర్వం ఎప్పుడూ విననటువంటి మాటలు ఈవేళ మాట్లాడేటి, తనకి ప్రియమైనటువంటివి కాదు, తనకి దుఃఖాన్ని కలిగించేటువంటివి, ఇవన్నీ కూడాను మాట్లాడుతుండేటప్పటికే ఆవిడ గుండె దడదల్లాడిపోయిందిట. ఏమనిపించింది? కృష్ణుడు నన్ను వదిలేస్తాడేమో అనిపోయింది. ఎందుకమ్మా నన్ను ఇలా చేసుకున్నావు నువ్వు, ఇంకా అలా చాలామంది ఉన్నారు, ఇలా మాట్లాడుతూ ఉంటే నన్ను వదిలేస్తాడేమో అనేటువంటి భయపడిపోయిందట. ఆ భయంతో కంపిస్తూ ఉన్నదట, రోధిస్తున్నదట. ఆ మనస్సంతా కూడాను ఆ విషయంలో లగ్నమైపోయి చింతాగ్రస్తం అయిపోయిందిట. అప్పుడు అలా ఉన్నటువంటి ఆమె అలా నిలబడిపోయి ఆవిడ యొక్క పాద వేళ్ళు ఉంటాయి కదా, పాదాలకు ఉండే ఆ వేళ్లతోటి భూమి మీద అలా రాస్తూ, కోమలమైనటువంటి పాదాలతో భూమి మీద రాస్తూ కళ్ళకి కాటుకు పెట్టుకుంటుంది. ఆ ఉన్నటువంటి నీరంతా కూడా నల్లటి నీరు కారుతోందిట, కాటుకతో కూడా వచ్చేటువంటి నీరు. ఆ నీరంతా కూడాను అలా వస్తూ వక్షస్థలాన్ని కూడా తడుపుతూ కిందకి విపరీతంగా వస్తూ ఉంటే గొంతు పట్టేసిందిట. పాపం గొంతులోంచి మాట పెగల్లేదు, అలా తల వంచుకొని నిలబడిందిట దుఃఖంతో. ఆ దుఃఖం విపరీతం అయిపోయేటప్పటికే బుద్ధి నశించిపోయిందిట. తన చేతులకు ఉన్నటువంటి కంకణాలు ఏవైతే ఉన్నాయో జారిపోయినాయిట. తన చేతిలో ఉన్నటువంటి ఆ విసనకర్ర ఏదైతే ఉన్నదో అది జారి నేల మీద పడిపోయిందిట. ఆవిడ యొక్క మనస్సు బాగా దుర్బలమైపోయింది, బలహీనమైపోయిందిట. వెంటనే ఆమె శరీరం కూడా అచేతనమైపోయిందిట. ఆవిడకు ఉన్నటువంటి జుట్టంతా కూడాను ఊడిపోయి చెదిరిపోయిందిట. అప్పుడు వెంటనే ఒక గాలి చేత కొట్టబడినటువంటి అరటి చెట్టులాగా, పెకిలింపబడినటువంటి అరటి చెట్టులాగా భూమి మీద పడిపోయిందిట పాపం, స్పృహ తప్పి రుక్మిణీదేవి. వెంటనే దయామయుడైనటువంటి వాడు పరమాత్మ అక్కడే ఉన్నాడు. ఆయన వెంటనే ఏం చేశారట, ఇది చూసి అయ్యయ్యో సరదాలు కూడా లేదేమిటి ఈవిడికి అనుకున్నాడు. సరదాగా మాట్లాడినటువంటి మాటలకి ఇంత ఇదిగా తీసుకొని బాధపడుతుంది అని భయపడిపోయి వెంటనే ఆవిడ యొక్క ప్రేమ బంధం వల్ల అలా వచ్చిందనేటువంటి గుర్తించి దయగలిగినటువంటి ఆయన చతుర్భుజాలతో పర్యంకం మీద నుంచి పక్క మీద నుంచి లేచట. చతుర్భుజాలతో లేచి కిందకి దిగట. దిగి ఆవిడ నేల మీద పడింది కదా, నేల మీద నుంచి అలా లేపి కూర్చోపెట్టాట. కూర్చోపెట్టి ఆ చెదిరిపోయినటువంటి జుట్టంతటిని ఒక చోటుకి చేర్చి దానికి ముడివేశాట. ముడివేసి ఆయన యొక్క పద్మహస్తం ఏదైతే ఉన్నదో దాంతో ఆమె ముఖం మీద అలా తుడిచేట. తూర్చి, ఓ రాజా, ఓదార్చడంలో మహానిపుణుడు కృష్ణుడు, ఏడిపించటంలో కూడా. అది రహస్యం, మళ్ళీ ఏదైనా పడేస్తాడు కోపం. సరే, అట్లా తుడిచేట. ఓదార్చడంలో మహా నిపుణుడైనటువంటి కృష్ణుడు
సజ్జనులైనటువంటి వారికి గతి అయినటువంటి వాడు కనుక ఆ కృష్ణుడు ఈవిడ యొక్క నేత్రాల్లో నుంచి కన్నులు నీళ్లు కారుతున్నాయి కదా, ఆ కారేటువంటి ఆ నేత్రాలు ఆ నీళ్ళన్నీ కూడాను పడి ఆ వక్షస్థలంలో పడుతున్నాయి. అందువల్ల ఆ నేత్రాలని తుడిచెట్ట, ఆ వక్షస్థలం మీద ఉన్నటువంటి కంటినీరుని తుడిచెట్ట, తన భుజాలతోటి ఆవిడ్ని ఆలింగనం చేసుకున్నాడు. అంటే పొదివి పట్టుకున్నాడు అన్నమాట. అలాగా పట్టుకొని అనన్యగతిగా కృష్ణుడు తప్ప ఇంకొకటే లేనిది జీవితం, కృష్ణగత ప్రాణి అయినటువంటి ఈవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ పరిహాస మాటల చేత, నవ్వులాటగా అన్నటువంటి మాటలకి కలత చెందింది అని పాపం రుక్మిణీదేవిని ఓదార్చట, కొద్దిగా నీళ్లు పోసేట, ఆవిడ స్పృహ వచ్చేదాకా చేసేట, తీసుకువెళ్ళి పక్క మీద పడుకోబెట్టేట. అయ్యోయ్యో ఎందుకు అలా కంగారు పడ్డావు, అయ్యో ఏమిటి ఇలా అయింది, ఏమి లేదు ఊరికే అన్నాను అంటూ అనేక రకాలుగా చెప్పి ఆవిడని ఓదార్చేట. ఓదారుస్తూ అన్నట్ట, నువ్వు నా మీద అసూయపడకు అన్నట్ట. నువ్వు నా మీద ఆసక్తమైనటువంటి మనస్సు కలిగిన దానివి అని నాకు తెలుసు. నా మీద అత్యంతమైన ప్రీతి నీకున్నది. కానీ నేనేదైనా అన్నప్పుడు నీ మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రీతికి సంబంధించినటువంటి మాటలు ఏమైనా చెప్తావేమో, ఆ మాటలు విందాం కదా అనుకున్నాను నేను ఇలా అంటున్నప్పుడు ఏమిటి అలా మాట్లాడతారు, ఏమనుకుంటున్నారు, నాకు మీరు తప్ప ఇంకెవరైనా గతి ఉన్నారా లేదా, అట్లా మాట్లాడతావేమో అనుకున్నాను. కానీ నువ్వేమిటి ఇలా పడిపోయావు అన్నట్టు. బాబు ఇంత భయమా నీకు అన్నట్ట. అంటే అప్పుడు ఆయన అనుకున్నట్ట, నేను ఇలా చూడాలనుకున్నాను. నేను ఎలాగ చూడాలనుకున్నట్ట, ఆ ప్రణయ కోపం చేత, ఈయన అలా అంటున్నప్పుడు ఆ ప్రణయ కోపం చేత అదురుతున్నటువంటి అధరంతో నిన్ను చూడాలనుకున్నాను. కొంతమంది చూడండి, కోపం వచ్చినప్పుడు వణికిపోతారు కదా, అలా చూడాలనుకున్నాను. అలాగే నీ యొక్క కళ్ళన్నీ కూడాను ఎర్రబడి ఉంటే చూడాలనుకున్నాను. కోపం వచ్చి నా మీద కోపంతో అలా చూసి కళ్ళు ఎర్రబడాలి, ఆ ఎర్రబడినటువంటి కన్ను కొనకలతో చూడాలనుకున్నాను. సుందరమైనటువంటి కనుబొమ్మలు ఉంటాయే, వాటిని ముడివేస్తే చూడాలనుకున్నాను. కోపం వచ్చినప్పుడు ఇలా పెడతారు కదా, అలా పెట్టి నన్ను చూడాలి అని అనుకున్నాను. ఇవన్నీ నేను అనుకుంటే నువ్వేమో అలా పడిపోయావేమిటి అన్నాడు పాపం ఆయన కృష్ణుడు. సరే, రుక్మిణితో అన్నాడు, కాంత, ఎప్పుడైనా సరే గృహస్థాశ్రమంలో ప్రియురాలైనటువంటి వాళ్లతోటి పరిహాసపు వాక్కులు పలకటం అనేటువంటిది, అలా పలుకుతూ కాలాన్ని గడపడం అనేటువంటిది గృహస్థాశ్రమంలో గృహస్థుల యొక్క గృహస్థుల పట్ల చాలా పరమ లాభం, అది ఆనందం. అది ఆ గృహస్థాశ్రమంలో ఒక ఆనందం. అది వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం. ఇక్కడ ఒక మనవడు వచ్చేట, ఆ పళ్ళు కూడా ఊడిపోయాయి. తాత నాయనమ్మ ఉన్నారు. ఈ మనవడు వచ్చి అన్నట్ట, నాయనమ్మ ఈ తాతని ఎట్లా వివాహం చేసుకున్నావే నువ్వు అన్నట్ట. బాబు ఈ తాతని ఎట్లా వివాహం చేసుకున్నావే, ఎక్కడ దొరికాడు నీకు ఇది అన్నట్టవి. అంటే వాళ్ళ నాయనమ్మ అన్నదిట, ఒరేయ్ వెంబడబడి చేసుకున్నాడు రా అన్నది. మీ తాత వెంబడబడి నన్ను చేసుకున్నాడు రా అన్నది. ఆహా, నిన్ను వెంబడి చేసుకున్నానా, గుంట కళ్ళును చొట్ట మొక్కు అన్నట్టు. పాపం నల్ల మొద్దు, నువ్వు నన్ను వివాహం చేసుకోవడానికి వెంబడపడలేదా? వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నట్ట, వీడు చూసి ఆనందపడుతున్నట్ట. ఇవన్నీ గృహస్థాశ్రమంలో సరదాలన్నమాట. తమాషాకి ఒకళ్ళు చెణుకులు బెణుకులు అంటుంటారు చూడండి, ఇలాంటివి విసురుకుంటూ ఉంటారట, ఆనందిస్తూ ఉంటారట అని కృష్ణుడు వీళ్ళతో చెప్తున్నట్టు తమాషాగా. ఇలా ఉంటాయి అన్నట్టు. సరే, మొత్తం మీద సుఖమహర్షి అంటున్నారు కదా, కృష్ణుడు ఎప్పుడైతే నేను సరదాగా అన్నాను ఇట్లా భయపడిపోయావేమిటి అని అనగానే అమ్మయ్య అనుకున్నదట. పాపం తన హృదయంలో ఉన్నటువంటి భారం అంతా ఒక్కసారి దిగిపోయిందట. ఆయన యొక్క ఓదార్పు మాటలు పొందిందట రుక్మిణీదేవి. ఇవన్నీ కూడా భర్త నన్ను విడిచిపెట్టడు అనే భయం వదిలిపెట్టేసిందట.
ఆ తర్వాత ఆవిడ సిగ్గుపడి నవ్వి క్రీగంట కృష్ణుడిని చూస్తూ అప్పుడు ఆ కృష్ణుడితో తాను అంటోందిట. ఇక్కడ చూడండి, ఆయన ఏవేవైతే అన్నాడో వాటన్నిటికీ సమాధానం చెప్తోంది. సరదాగా అన్నారు కదా, నేను కూడా సరదాగా చెప్తున్నాను అన్నది చెప్తోంది. ఏం చెప్తోందిట? కమలనైనా అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి మహాత్మ్యం కలిగినటువంటి వాడివి నువ్వు. నీ గుణాల చేత కానీ సౌందర్యం చేత కానీ పరిపూర్ణుడమైనటువంటి వాడివి నువ్వు. అలాంటి నువ్వు అన్నావు కదా, నన్ను నీకు సమానమైనటువంటి దాన్ని కాదు అన్నావు. నేను నీకు సమానమైనటువంటి దాన్ని కాదన్నావు. కానీ నీ యొక్క యథార్థమైన స్వరూపం ఇది నాకు తెలుసు. అయినా నువ్వు అన్నమాట నిజమే. ఎందుకంటావా? నీ మహిమ చేత నువ్వు ప్రతిష్ఠుడివి. ఇంకొకరి యొక్క సహకారంతో జీవించేటువంటి వ్యక్తివి కాదు నువ్వు. నీకై నువ్వు లోకానికంతటికీ కూడా స్వయం ప్రకాశకుడివి. నీకు నువ్వు ప్రకాశిస్తావు, లోకాన్ని అంతటినీ ప్రకాశపరిచేటువంటి వాడివి నువ్వు. బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అధీశ్వరుడవి నువ్వు. సర్వైశ్వర్యశాలివైనటువంటి వాడివి నువ్వెక్కడా? మూఢజనులైనటువంటి వాళ్ళు అమ్మ రాజకన్య రాజకన్య అనుకుంటూ నా దగ్గరకు వచ్చి నమస్కారాలు చేసుకునేటువంటి నేనెక్కడా? త్రిగుణాలతో కూడి జీవనం సాగించేటువంటి నేనెక్కడా? నిజమేనయ్యా, నీకు తగిన దాన్ని కాదు నేనున్నది. అంత అద్భుతమైన వాడివి. చతుర్ముఖ బ్రహ్మాది దేవతలందరూ నీకు వందనం చేస్తూ ఉంటారు. నా దగ్గరికి దాసీలు వచ్చి నమస్కారం చేస్తారు. నేనెక్కడా, నువ్వెక్కడా? నిజమే అన్నది తాను. మహాపరాక్రమం కలిగినటువంటి వాడా, చైతన్యమయుడైనటువంటి నువ్వేమన్నావు? రాజుల యొక్క భయం చేత వెళ్ళి సముద్రంలో దాక్కున్నాన్నావు కదా. నిజమే అది. నువ్వు చెప్పిన మాట ఎప్పుడూ అబద్ధం కాదు కదా అన్నది. ఏమిటి అంటేట, చైతన్యమయుడైనటువంటి నువ్వు విషయాసక్తులైనటువంటి రాజుల యొక్క భయం చేత సముద్రంలాగా చెప్పబడేటువంటి అగాధమైనటువంటి జీవుల యొక్క హృదయంలో అంతర్యామిగా పరమాత్మ స్వరూపంతో శయనించి ఉన్నావు. యథార్థమే అన్నది. విషయాల్లో తేలి ఉండేటువంటి రాజుల యొక్క భయం చేత నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉన్నావు. అంటే హృదయంలో ఉన్నావు. హృదయం అనేటువంటి సముద్రం. మనక్కడల్ అని పెరియాళ్ళు వాళ్ళు కూడా అంటారు. ఎన్ మనక్కడలిల్ వాసవళ్ళ మాయ మనాళ నంబి. నా మనస్సు అనేటువంటి సముద్రంలో చేరి సుఖిస్తున్నటువంటి ఓ మాయావి అన్నారు ఆయన. అదిగో అలాగా మనస్సు అనేటువంటి కడలి ఈ సముద్రంలో హృదయ గుహలో చేరి ఉంటాడని అంటారు ఆయన. ఆ హృదయ గుహలో చేరి ఉన్నావు. నిజమేనయ్యా అన్నది తాను. కనుక ఇంకొకటి నువ్వేమన్నావు? రాజులందరూ నీతోటి వైరం పెట్టుకొని ఉంటారన్నావు. యథార్థం. బహిర్ముఖులైనటువంటి వాళ్ళు, అంటే విషయపరాయణులైనటువంటి వాళ్ళు, ఇంద్రియ పరాయణులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నీకు వైరమే నీతో కాదు. మరి లోకంలో నిన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళందరూ నిన్ను అనుసరిస్తారు. కానీ నిన్ను ఆశ్రయించకుండా విషయాల్ని ఆశ్రయించి లోకంలో తిరిగేటువంటి నాస్తికులు లాంటి వాళ్ళు ఎవరైనా నీతో ఎప్పుడు వైరమే పెట్టుకుంటారు. సందేహం ఏంటి అందులో అన్నదిట తాను. అందువల్ల మహాబలురైనటువంటి శత్రువుల మీద ఎప్పుడూ విద్వేషాన్ని ఉంటున్నది అని నువ్వు చెప్పే మాట కూడా నిజమే అన్నావు. ఇంకొకటి నువ్వేమన్నావు? సింహాసనాన్ని పరిత్యజించానన్నావు కదా. నువ్వు సింహాసనం అనేటువంటిది లేదన్నావు కూడా. అది కూడా సంగతమే, నిజమే అది కూడా. ఎందుకంటే అది అవివేక బహుళమైనటువంటిది, అంధకార రూపమైనటువంటిది. అలాంటి దాన్ని ఈ లోకంలో ఉండేటువంటి సామాన్య రాజులే వదిలేస్తారు. ఎంతమంది మహానుభావులు వదిలేసి నాకు రాజసింహాసనం అక్కర్లేదు, నేను తపస్సు చేసుకుంటాను అనుకొని ఆ ఐశ్వర్యాలన్నింటినీ కూడా వదిలేశారు. ఎందుకు? అజ్ఞానాన్ని పూర్తిగా పెంచేటువంటివి, అహంకారాన్ని పూర్తిగా పెంచేటువంటివి. అలాంటిది నీ భక్తులైనటువంటి వాళ్ళే వదిలేస్తే నువ్వు వదిలేయటం పెద్ద విశేషం ఏమిటన్నది. యథార్థమే నువ్వు అన్నమాట కూడా అన్నది. ఇంకా ఏవో సమాధానాలు చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇది రేపు విందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద.
गोविंद जय जय गोपाल जय जय। राधा रमण हरि गोविंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। राधा रमण हरि गोविंद जय जय। गोदारमण हरि गोपाल जय जय। गोविंद 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 जय जय। गोविंद 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 जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा, जय जय गोविंदा, जय 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 गोविंदा। जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण, जय 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 श्रीमन्नारायण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।